చాలా మంది ఈ కామర్స్ సెల్లర్స్ ఈ ప్యాకేజింగ్‌లో మస్తు మిస్టేక్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక సెల్లర్ ఉన్నాడు. ఆయన ఇలాంటి పెన్స్ అమ్ముతాడు. కాకపోతే ఈ పెన్స్‌కి చేయాల్సిన ప్యాకేజింగ్ కవర్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల ఈ మొబైల్ పట్టే సైజ్ బాక్స్‌లో ఈ పెన్నుని డెలివరీ చేస్తాడు. సో, ఇక్కడ ఈ షిప్పింగ్ కంపెనీస్ ఏం చేస్తారంటే ఈ పెన్నుకి ఎంతైతే షిప్పింగ్ ఛార్జెస్ వేయాలో అంత వేయకుండా ఈ మొబైల్ బాక్స్‌కి ఎంతైతే షిప్పింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారో అంత షిప్పింగ్ ఫీజ్ అనేది కలెక్ట్ చేస్తారు ఈ చిన్న పెన్ను మీద. దాన్ని మనం ఈ కామర్స్‌లో వాల్యూమెట్రిక్ వెయిట్ అని అంటాం. ఆల్రెడీ నేను ఈ టాపిక్ మీద పాత వీడియోస్ చేసిన, యూ కెన్ గో త్రూ. సో ఈ వాల్యూమెట్రిక్ వెయిట్ వల్ల ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ పెరుగుతాయి. షిప్పింగ్ ఛార్జెస్ పెరగడం వల్ల మనకు ప్రాఫిట్స్ అనేవి తగ్గుతాయి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆ ప్రాఫిట్స్ రావడమే కాదు, లాసెస్ మేక్ చేస్తూ ఉంటాయి ఈ వాల్యూమెట్రిక్ వెయిట్స్. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఈ ప్యాకేజింగ్ వల్ల వచ్చే మిస్టేక్స్ ఏందో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి చాలా పెద్ద మిస్టేక్. అది వచ్చేసరికి మిస్టేక్ ఆన్ వాల్యూమెట్రిక్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 grams ప్రోడక్ట్ ని నువ్వు 10x10 సైజ్ బాక్స్ లో పంపించినావు అనుకో, వాళ్ళు ఆ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఆ 10x10 సైజ్ బాక్స్ కి క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ 200 grams కి పడే బదులు 1 kg కి పడతాయి. సో ఇలాంటి మిస్టేక్స్ ని ఎలా అవాయిడ్ చేయాలంటే పాలీ బ్యాగ్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో పాలీ బ్యాగ్స్ వచ్చేసరికి ఇంత చిన్న పెన్ను పడుతుంది, ఇంత పెద్ద మొబైల్ కూడా పడుతుంది కాబట్టి దాన్ని ర్యాప్ చేసేసి మీరు షిప్ చేయడం వల్ల ఈ పెన్ సైజ్ ఎంతైతే ఉందో దాని మీద కొంచెం పెద్దగా షిప్పింగ్ ఛార్జెస్ అనేవి చార్జ్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చేసరికి ప్యాకేజింగ్ మెటీరియల్ చిన్న క్వాంటిటీస్ లో కొన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 bags కొన్నారు అనుకుందాం. యావరేజ్ గా ఒక బ్యాగ్ కి 5 rupees ఛార్జ్ చేస్తే 250 rupees మీ ఛార్జెస్ అనేవి అవుతాయి. దాని బదులు మల్టిపుల్ వేరియంట్స్ లో మినిమల్ గా బ్యాగ్స్ కొంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఆర్డర్ వచ్చినప్పుడు దీనికి సంబంధించిన పౌచ్ రెడీగా లేకుంటే ఈ మొబైల్ కి యూజ్ చేసే పౌచ్ లో పెట్టి కూడా ఈ పెన్నుని మీరు షిప్ చేయొచ్చు. అదే ఈ మొబైల్ ఆర్డర్ వచ్చినప్పుడు దీనికి పౌచ్ రెడీ లేనప్పుడు ఈ పెన్నుకున్న పౌచ్ లో మీరు ఆ మొబైల్ ని పెట్టి షిప్ చేయలేరు. మిస్టేక్ నెంబర్ 3. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లాస్ వేర్ లాంటి ప్రోడక్ట్స్ సెల్ చేద్దాం అనుకుంటాం. దానికి ప్రాపర్ గా బబుల్ ర్యాప్ చేయకుండా, లేకుంటే థర్మోకోల్ యూజ్ చేయకుండా, ఫ్రైజైల్ స్టిక్కర్ యూజ్ చేయకుండా చాలా మంది పంపిస్తారు. కట్ చేస్తే దే ఎండ్ అప్ ఇన్ ఆర్టీఓస్. అక్కడ ఎవరికి లాసు? మనకే. సో అలాంటప్పుడు మనం ఫ్రెజైల్ ఐటమ్స్ లైక్ గ్లాస్ ఐటమ్స్ లాంటివి అమ్ముతున్నప్పుడు దాన్ని ప్రాపర్గా బబుల్ ర్యాప్ చేసి, లేకుంటే ష్రింక్ ర్యాప్ వేసి, ప్రాపర్గా సెక్యూర్డ్గా థర్మోకోల్స్తో దాన్ని సీల్ చేసి ఆ బాక్సెస్ మీద, ఆ కాటన్ బాక్సెస్ మీద ఫ్రెజైల్ స్టిక్కర్స్ 4 దిక్కులు వేసి పంపడం వల్ల మనకి ఆ ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీస్ కూడా తగ్గుతాయి. మిస్టేక్ నెంబర్ 4. ఇది రీసెంట్గా చాలా మంది స్మాల్ బిజినెస్ ఓనర్స్ చేస్తున్నారు. ఆ బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో స్ప్రే కొట్టి, దానికి స్టిక్కర్లు తగిలిచ్చి, దాని మీద పేర్లు రాసి, దానికి రకరకాల డెకరేషన్స్ అన్ని చేస్తున్నారు. ఇదంతా చేసే బదులు ఆ ప్రోడక్ట్ కి ప్రాపర్ గా ర్యాపింగ్ వేసి దాన్ని సెక్యూర్డ్ గా షిప్ చేస్తే మనకు ఆర్టీఓస్ అనేది తగ్గుతాయి. ఈ స్ప్రేస్ కొట్టడం వల్లనో, లేకుంటే దానికి స్టిక్కర్లు నేమ్స్ రాయడం వల్లనో ఆర్టీఓస్ అనేవి ఎక్కడ తగ్గవు. మన ప్రోడక్ట్ ఎంత క్వాలిటీగా ఉందో దాన్ని బట్టి మన రిటర్న్స్ అనేవి తగ్గుతాయి. ఈ 4 మిస్టేక్సే కాకుండా నేను యూట్యూబ్ లో డీటెయిల్డ్ ఒక వీడియో చేశాను. కింద కమెంట్ సెక్షన్ లో ప్యాకింగ్ అని కమెంట్ చేయండి. ఆ వీడియో లింక్ డైరెక్ట్ గా నీ డిఎమ్స్ లో ఉంటుంది.